గురుభ్యో నమః. మనం ఈరోజు హరిత అమావాస్య చుక్కల అమావాస్య గురించి తెలుసుకుందామండి. ఇది జూలై 24వ తారీఖు వస్తుంది. చుక్కల అమావాస్య విశిష్టత. చుక్కల అమావాస్య అంటే ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో చివరిలో వచ్చే అమావాస్య అన్నమాట. ఇది దక్షిణాయనం ప్రారంభానికి సంకేతం. మకర సంక్రాంతికి ఉత్తరాయణ ప్రారంభమవుతుందంటే కర్కాటక సంక్రాంతి జూలై 16-17 ప్రాంతంలో దక్షిణాయన ప్రారంభమవుతుంది. ఈ కాలంలో పితృదేవతలు భూలోకానికి సమీపంగా ఉంటారని నానుడి. అందుకే ఈరోజు పితృతర్పణ, శ్రాద్ధ కర్మలు, గౌరీ పూజ, దీప పూజ వంటి పుణ్య కార్యక్రమాలు చేయడం అత్యంత శ్రేయస్కరం. చుక్కల అమావాస్య యొక్క పౌరాణిక నేపథ్యం. దక్షిణాయనంలో ప్రారంభంలో వచ్చే మొదటి అమావాస్యను పితృదేవతలకు ఆహ్వానం పలకడానికి అత్యుత్తమంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో చేసే జపతపాలు, దాన ధర్మాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని పెద్దలు చెప్తారు. ఈ రోజున పితృకర్మ నిర్వహించి పేదలకు దానం చేయడం వల్ల పెద్దల ఆత్మశాంతి పొందుతుందని నమ్మకం. ఈ రోజున సూర్యోదయం ఉదయం 5:58 గంటలకు, సూర్యాస్తమయం 7-8 గంటలకు జరగనుంది. అమావాస్య తిథి జూలై 24 తెల్లవారుజామున 2:29 ప్రారంభమై తర్వాత రోజు అర్ధరాత్రి 12:41 ముగుస్తుంది. చుక్కల అమావాస్య గౌరీ పూజ వ్రత విశేషం. అవివాహితుల కోసం శ్రావణ మాసం ప్రారంభానికి ముందుగా గౌరీదేవిని పూజించడం ద్వారా మంచి వివాహ సంబంధాలు కుదరాలని కోరుకుంటారు. పసుపు ముద్దతో గౌరీ విగ్రహం తయారు చేసి పూజించి బియ్యపు పిండిని కుడుములుగా నైవేద్యంగా పెడతారు. గౌరీ రక్ష కంకణం ధరిస్తే త్వరలో వివాహం జరుగుతుందని విశ్వాసం. కొత్త కోడళ్ళ కోసం చుక్కల అమావాస్య పేరుతో ఒక వ్రతం నోము చేస్తారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. గౌరీ పూజ అనంతరం 100 దారపు పోగులు వేసి దండగా అల్లుకొని ధరిస్తారు. ఇది తమ మాంగళ్యం కలకాలం కాపాడాలనే ఆకాంక్షకు సంకేతం. దీప పూజ సంప్రదాయం. ఆషాఢంలో చలి, చీకటి మొదలవుతాయి. ఇవి అజ్ఞానానికి, అనారోగ్యానికి సూచనలుగా భావిస్తారు. దీపం వెలిగించడం ద్వారా వెలుగు, జ్ఞానం, ఆరోగ్యం వస్తాయని నమ్మకం. దీప పూజ కోసం పీటలు, చెక్క పలకలపై ముగ్గులు వేసి దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. వీటిని పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. జూలై 24, 2025 హరిత అమావాస్య, సర్వార్థ సిద్ధి యోగం. అంటే ఈ రెండు కాంబినేషన్లు వస్తున్నాయి ఈసారి. హరిత అమావాస్య ఎందుకంటారంటే చెట్లను నాటుతారనమాట ఈ అమావాస్య రోజు. దాన్ని నార్త్ ఇండియాలో హరియాలి అంటారు. ఈ సంవత్సరం హరిత అమావాస్య గురువారం జూలై 24న అదే రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నది. ఈ తిథికి అత్యంత పుణ్యమైన శక్తినిస్తుంది. హరిత అమావాస్య ముఖ్యత. ఆషాఢంలో వచ్చే అమావాస్య శివారాధన, పితృతర్పణం, వృక్షారోపణ, ప్రకృతి పూజలు ప్రధానంగా ఉంటాయి. చేయవలసిన శుభకార్యాలు: తీర్థస్థానము, పితృతర్పణము, పిండదానము, దాన ధర్మాలు, ధాన్యము, వస్త్రాలు, భోజనంలో మొదలైనవి. సూర్యపూజ ఓం సూర్యాయ నమః జపంతో. శివపూజ రుద్రాభిషేకం లేదా జలము, పాలు, బిల్వపత్రాల ద్వారా పూజ. వృక్షారోహణం రావి, వేప, వటవృక్షము, మామిడి వంటి మొక్కలు నాటడం. విష్ణు లక్ష్మీ పూజ శంఖాభిషేకం, పట్టు వస్త్ర సమర్పణ. హనుమాన్ పూజ హనుమాన్ చాలీస, సుందరాకాండ పఠనం. శ్రీకృష్ణ పూజ వెన్న, మిశ్రీ నైవేద్యం, కృం కృష్ణాయ నమః జపం. భారతదేశ వ్యాప్తంగా చుక్కల అమావాస్యకు భిన్న నామాలు ఉన్నాయి. రాష్ట్రము, ప్రాంతము, ఉత్సవం పేరు అన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీన్ని చుక్కల అమావాస్య అంటారు. కర్ణాటకలో భీమన అమావాస్య, జ్యోతి భీమేశ్వర వ్రతం, పతి సంజీవని వ్రతం అంటారు. మహారాష్ట్రలో గతారి అమావాస్య అంటారు. గుజరాత్లో హరియాలి అమావాస్య అంటారు. ఉత్తర భారత రాష్ట్రాలు శ్రావణ అమావాస్య, హరియాలి అమావాస్య అంటారు. ఇతర ప్రాంతాల్లో దీప పూజతో ఇతర స్థానిక సంప్రదాయాలు ఉంటాయి. చుక్కల అమావాస్య అనేది పితృకార్యాలు, గౌరీ వ్రతము, దీపారాధన, వృక్షారోహణ వంటి అనేక శుభకార్యాలకు అనుకూలమైన పర్వదినం. ఇది మన భక్తి, సంస్కృతి, సంప్రదాయ విలువల ప్రతీక. దక్షిణాయనం ప్రారంభంలో వచ్చే అమావాస్యను గౌరవించి మన పూర్వీకుల ఆశీస్సులు పొంది ప్రకృతిని పూజించి సామాజిక ధర్మాన్ని పాటిస్తూ మన జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చని నమ్మకం. సర్వార్థ సిద్ధి యోగం మొత్తం రోజంతా ఉందన్నమాట. ఇది గురు పుష్య యోగం సాయంత్రం 4:43 నుండి జూలై 25 ఉదయం 5:39 వరకు ఉంది. అమృత సిద్ధి యోగం సాయంత్రం 4:43 నుండి జూలై 25 5:39 వరకు ఉంది. పునర్వసు నక్షత్రం ఉదయం ప్రారంభమై సాయంత్రం 4:43 వరకు ఉంది. పుష్య నక్షత్రం సాయంత్రం 4:43 నుండి రాత్రి మొత్తం ఉందన్నమాట.
హరిత అమావాస్య రోజున గురు పుష్య యోగం ప్రత్యేకత. హరిత అమావాస్య రోజు సాయంత్రం 4:43 నుండి గురు పుష్య యోగం ఏర్పడుతుంది. గురువారం నాడు పుష్య నక్షత్రం కలిగి ఈ సమయం చాలా శుభకార్యాలకు అత్యంత మంగళకరమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ యోగం చాలా అరుదైనది. ఈ యోగంలో చేసిన శుభకార్యాలకు అక్షయ ఫలితాలు ఇస్తుందని శాస్త్ర నమ్మకం. ఈ సమయంలో మీరు బంగారము, వాహనం, భవనం వంటివి సాయంత్రం 4:43 తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. హరిత అమావాస్య గురు పుష్య యోగంలో చేయవలసిన 5 ముఖ్యమైన పనులు. వ్యాపారంలో ప్రారంభము, పెట్టుబడి. గురు పుష్య యోగంలో కొత్త వ్యాపారం ప్రారంభించడం, ధనాన్ని పెట్టుబడి చేయడం, షేర్ మార్కెట్లో ప్రారంభించడం శుభదాయకం. బంగారం, వెండి కొనుగోలు. ఈ యోగంలో బంగారం, వెండి కొనుగోలు చేయడం శ్రీ మహాలక్ష్మిని అనుగ్రహించుకునే అవకాశం వస్తుంది. వాహనం లేదా ఆస్తి కొనుగోలు. ఈ శుభ సమయంలో కొత్త వాహనము, స్థలము, ఇల్లు వంటివి ఆస్తులు కొనడం అభివృద్ధికి దారితీస్తుంది. కొత్త ఉద్యోగం, ఒప్పందం. ఈ యోగంలో కొత్త ఉద్యోగంలో చేరడం, ఒప్పందాలు చేయడం, పత్రాలపై సంతకాలు చేయడం ఎంతో శుభప్రదం. పూజా కార్యక్రమాలు, తర్పణం. ఈ సమయంలో దానము, యజ్ఞము, పూజలు, పితృకార్యాలు, మంత్రజపం, విద్యారంభం వంటి శుభకార్యం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ధన్యవాదాలు.